హాయ్ అండి. రేపటి కోసం స్టాక్స్ చూసుకున్నట్టయితే రేపు ఫ్రైడే కదా, సో వీకెండ్ కూడా. సో రేపు మనం స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసి గోపాల్ స్టాక్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ వచ్చేసింది. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే వచ్చింది. వాల్యూమ్ కూడా బాగానే ఉంది. కానీ దీంట్లో ఎంట్రీ తీసుకోవాలంటే మనకి ఒకవేళ రేపు 410 టు అబవ్ ఓపెన్ అయిందంటే క్యాండిల్ సస్టైన్ అయిందంటే మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. లేదా మనకి 395 దగ్గర నుంచి రీటెస్ట్ అయి తీసుకుంటే ఇంకా మంచి ఎంట్రీ అయితే అవుతుంది. ఇది డైరెక్ట్ ఎంట్రీ ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 395 దగ్గర రీటెస్ట్ అయి క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం 410 టు అబవ్ కనుక ఓపెన్ అయింది అని అంటే రేపు మనం ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ స్టాక్ వచ్చేసేసి స్కిప్పర్ స్టాక్లో అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా 468 లెవెల్ అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే కొద్దిగా ఒక 1 వీక్ మాత్రమే కన్సాలిడేషన్ అనేది ఈ స్టాక్లో వచ్చింది. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ చేస్తుంది, వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ స్టాక్ అయితే వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్గా లెవెల్ రీటెస్ట్ అయింది, కానీ సస్టైన్ కావడం లేదు. వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేసి చూస్తే వాల్యూమ్ కూడా ఇంతకు ముందు కన్నా కానీ తగ్గుతూ ఉంది. కాబట్టి ఇది 468 రీటెస్ట్ అయి అబవ్ వెళ్ళింది అని అంటే 497 క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అప్పుడు ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి ఒకవేళ ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చినా లాస్ కాకుండా ఉంటాం. కాబట్టి సో మనకి 494 టు అబవ్ క్యాండిల్ సస్టైన్ అయ్యిందంటే మాత్రమే ఈ స్టాక్లో కూడా ఎంట్రీ తీసుకోండి. సో ఈ స్టాక్ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి అలర్ట్ని ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే స్పెన్సర్ స్టాక్ చూసుకుంటే ఈ స్టాక్లో ఒక రేంజ్ బౌండ్లో అంటే డబ్ల్యూ ప్యాటర్న్ని రీటెస్ట్ అయి వెళ్తూ ఉంది. మనం వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది ఈ స్టాక్. మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అండ్ మనం దీంట్లో కూడా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కువగా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఈ స్టాక్లో ఉన్నాయి. కాబట్టి దీంట్లో టార్గెట్ మాత్రం చిన్న టార్గెట్ మాత్రమే ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా కానీ 125 అప్పర్ టార్గెట్ అనేది చూపిస్తుంది. కానీ ఇది 115 టు అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటి అని అంటే 125 టు అబోవ్ కనుక ఈ స్టాక్ వెళ్తుంది అని అంటే ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికైతే మనం నెక్స్ట్ 140 తీసుకోవడం వల్ల యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయితే మనకి ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది స్టాక్ని. అప్పుడు మన క్యాపిటల్ని మనము వేరే స్టాక్స్లో రిపీటెడ్గా దాన్ని తిప్పుతూ ఉండలేము క్యాపిటల్ని. కాబట్టి ఎప్పుడైతే 125 లెవెల్ అనేది క్రాస్ అవుతుందో అప్పుడు ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.